అక్షరాలతోనే పని. ఎట్లాగో నడుస్తూనే ఉన్నాం. అమూర్తంగా ఏదో ఒక దిక్కు ఎందుకు నడవాలి? చూపును సవరించి వెలుగులు కూర్చే ఎడమవైపుకే నడవాలి. చూపును సవరించి వెలుగులు కూర్చే ఎడమవైపుకే నడవాలి. ఎట్లాగో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అర్ధరహితంగా ఏదో ఒకటి ఎందుకు మాట్లాడుకోవాలి? మాటకు మహిమనద్దుతూ చీకటిని ఉడ్చే సూర్యరశ్మి గురించే మాట్లాడుకోవాలి. ఎట్లాగో వింటూనే ఉంటాం. బధిర బంధురంగా ఏదో ఒకటి ఎందుకు వినాలి? చేతలను చెవిన పరికిస్తూ త్యాగ చరిత్ర స్ఫూర్తి పుటలనే వినాలి. ఎట్లాగూ పాడుతూనే ఉన్నాం. శృతి శుభం అంటూ ఏదో ఒకటి ఎందుకు పాడాలి? కంఠానికి కోతపడినా సరే ఆశయాలు ఉగ్గుపట్టే మట్టి పాటలే పాడాలి. ఎట్లాగూ కలుసుకుంటూనే ఉంటాం. నిద్రాణంగా ఎవరినో ఒకరిని ఎందుకు కలవాలి? నాగలి భుజాన్ని వేసుకొని మహోపాధ్యాయుడు మార్క్స్ కళల్ని మోస్తున్న రైతులనే కలవాలి. ఎట్లాగూ యుద్ధమే చేస్తున్నాం. ఏకాకిగా తోడా ఎందుకు పోరాడాలి? క్రూర ఆధిపత్యాలపై రగల్ జెండా ఎత్తి సమిష్టిగా సంపూర్ణంగానే పోరాడాలి. విలువలకు తిరోధకాలిస్తున్న కార్పొరేట్ కాలం ఇది. వివక్ష కాలనీయ రూపం దాల్చి విషం చెబుతున్న ఆటోమేషన్ యుగం ఇది. వివక్ష కాలనీయ రూపం దాల్చి విషం చెబుతున్న ఆటోమేషన్ యుగం ఇది. పెట్టుబడి ట్రస్ట్ మీ ఐఎమ్ లైంగ్ అంటూ ఉన్న ఆకాశ చలకబోలు దోస్తున్న సబర్బన్ ఋతువిధి. పెట్టుబడి ట్రస్ట్ మీ ఐఎమ్ లైంగ్ అంటూ ఉన్న ఆకాశ చలకబోలను దోచేస్తున్న సబర్బన్ ఋతువిధి. అంబేద్కర్ చెప్పినట్టు ఇప్పుడు ఆయుధాల కంటే మనకు అక్షరాలతోనే ఎక్కువ పని.